గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ హూ ఆర్ రిసైడింగ్ ఇన్ ఇండియా. భారతీయులకు దీనికన్నా గొప్ప అవకాశం మాటికి రాదు. ద మీనింగ్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఈజ్ విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి మన దేశంలో పెట్టుబడి పెట్టించడం కాదు, మన వస్తువుల్ని ప్రపంచానికి ప్రచారం చేయడం, పరిచయం చేయడము. ప్రపంచాన్ని పెద్ద మార్కెట్ దృష్టికోణంతో చూశారు, ప్రతి వస్తువుని వీళ్ళు సృష్టించారు, అమ్మడం మొదలుపెట్టారు, డబ్బులు సంపాదించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టుబడి వ్యవస్థ హెడ్ క్వార్టరే కలకత్తా. చెంచతో గీస్తే చటాకు మాంసం వెళ్ళదు. మరి వీళ్ళందరూ విశ్వసుందరిలో. ప్రపంచం ఒక పెద్ద మార్కెట్, ఇక్కడ వస్తువులు అమ్మడం కొనడం తప్పిస్తే ఏమీ లేదు. ఎవ్రీథింగ్ క్యాన్ బి ట్రేడెడ్. ఒక మనిషి ప్రాణం తప్పిస్తే స్టాక్ మార్కెట్ లో ప్రతిదీ ట్రేడ్ చేస్తాం మనం. నమస్తే, వెల్కమ్ టు 3TV. అనిల్, వెల్కమ్ టు ది షో. నమస్కారం సార్. ట్రంప్ ఈజ్ గివింగ్ ఎ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. ప్రతిరోజు థ్రెడ్ చేయడము, ప్రతిరోజు భయపెట్టించడం వల్ల మార్కెట్స్ ఒడిదుడుకులకు లోనైపోయి ఒక్కోసారి సడన్గా 5%, 6% ఫాల్ కావడం అనేది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ హూ ఆర్ రిసైడింగ్ ఇన్ ఇండియా. భారతీయులకు దీనికన్నా గొప్ప అవకాశం మాటికి రాదు. వీఆర్ ఇన్ గ్రోత్ ఎకానమీ. ఎస్, ది గ్రోత్ ట్రజెక్టరీ ఆఫ్ ఇండియా ఈజ్ రోబస్ట్. మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. లెట్ హిమ్ థ్రెటన్ ద పీపుల్, లెట్ హిమ్ డూ వాట్ ఎవర్ హీ వాంట్. బట్ హీఈస్ గివింగ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఇన్వెస్టర్, రీటైల్ ఇన్వెస్టర్స్ గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అమ్ముకుంటే వెళ్ళిపోనివ్వండి, డజంట్ మ్యాటర్ ఫర్ అస్. ఎఫ్ఐస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు, మనకు సంబంధం లేదు. బీయింగ్ ఏ ఇండియన్, మీకు డిమాండ్ హక్కు ప్రభుత్వం కల్పించినప్పుడు మీరు దాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవాలి. ఒకటి, యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ యర్ హోమ్ ల్యాండ్ యాక్టివిటీ. మన స్వదేశంలో జరుగుతున్న యాక్టివిటీలో, గ్రోత్ స్టోరీలో మీరు భాగస్వామ్యం అవ్వాల్సింది ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే మనది ఎకానమీ స్టార్ట్ అయింది 30 ఏళ్ళు. వెరీ యంగ్, 30 years. You don't compare yourself with America, which is 300 years old. Correct. అది 300 సంవత్సరాల నాగరికత, 300 సంవత్సరాల ఆర్థిక చరిత్ర ఉన్న దేశం అది. మనది 30 ఏళ్ళే. మన నూతన ఆర్థిక సంస్కరణలు జరిగి 30 ఏళ్ళే. 91, దట్స్ ఇట్. 34, 35 years అంతే. ఇందులో ఎన్నో జరిగే ఉత్పాతాలు వచ్చాయి. సో మనము అమెరికాతో అది 300 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. అవును, వీఆర్ సో యంగ్. అది కన్సల్టేషన్ స్టేజ్. అండ్ ఇంత అతి తక్కువ కాలంలోనే మనం ఇప్పుడు 5th largest ఎకానమీ అయినాం. we will be probably second, maybe third వస్తాము. ఫస్ట్ అండ్ సెకండ్ హ్యాపెన్ టు బి ఉటోపియా. అది పాసిబుల్ కాదు. ఎందుకంటే మనం ఫస్ట్ అండ్ సెకండ్ మాట్లాడుకుంటే వాళ్ళు ముందు వెళ్ళిపోతారు. అమెరికా, చైనాని మనం బీట్ చేయడం అనేది మనకున్న రాజకీయ వ్యవస్థలు ఇంపాసిబుల్. లెట్స్ బి హానెస్ట్, ఇది క్యాండిడ్ ఒపీనియన్. అమెరికాని మనం బీట్ చేయలేము, చైనా లాగా ఆర్గనైజ్ చేసుకోలేము. ఈ రెండు మనకు సాధ్యం కాదు. మన పొలిటికల్ రిజిమ్ అనేది యాక్సెప్ట్ చేయొద్దు. దాన్ని మన పొలిటికల్ సిస్టమ్లో మనం ఆ రెండు ఉదాహరణల్లోనే ఉన్నాయనిపిస్తుంది నాకు. వీఆర్ నైదర్ క్యాపిటలిస్ట్ నార్ కమ్యూనిస్ట్. అటు ఇటు కాకుండా వెరీ అన్ఫార్చునేట్లీ చైనా హ్యాపెన్ టు బి 100% క్యాపిటలిస్టిక్ కంట్రీ. On the mask of being a communist, they are 100% capitalistic country. చైనాలో ప్రతి 18 రోజులకు కొత్త బిలియనర్ పుడుతున్నాడు. వేరేజ్ ఇన్ భారతదేశంలో ప్రతి సంవత్సరం 2-3 పుడుతున్నారు. సో చైనా ఇస్ క్రియేటింగ్ మోర్ బిలియనర్స్. దట్స్ ఎ బిలియనర్ ఫ్యాక్టరీ కంపారిటివ్లీ. వాళ్ళు ఒక బిలియనర్ ఫ్యాక్టరీ అయిపోయారు వాళ్ళు. అక్కడ వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్, వాళ్ళ ఉత్పత్తి వ్యవస్థ, వాళ్ళ ఉత్పాదకత, వాళ్ళ ప్రొడక్టివిటీ బియాండ్ ఇమాజినేషన్ ఉంది. ఈవెన్ ఈరోజు అమెరికా కూడా భయపడేది. చైనా ఆర్థిక శక్తిగా ఎదిగిపోయింది, మిలిటరీ శక్తిగా ఎదిగిపోయింది, ఆర్మీ శక్తిగా ఎదిగిపోయింది. దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ 6th generation ఫైటర్ జెట్స్. దే ఆర్ టాకింగ్ ఛాలెంజింగ్ F-35s. వాళ్ళతో కంపారిజన్ లేదు. మనం వీఆర్ అట్ 4th generation ఇంజిన్స్ కూడా మన దగ్గర లేవు. కొంచెం స్లైట్లీ డైవర్సిఫై అవుతున్నది ప్రశ్న అని అనిపిస్తే కానీ కాదు. యాక్చువల్లీ మీరు జియో పాలిటిక్స్ కూడా మీరు నిష్ణాతులు కాబట్టి అడుగుతున్నా. మరి చైనా మన పొరుగు దేశం, ఓకే, అండ్ అన్ని రకాలుగా అమెరికాతో సమవుజ్జిగా ఉన్న దేశం, భవిష్యత్తులో అమెరికాని దాటిపోయే దేశం కూడా కావచ్చు. మరి మనం భారతదేశం ఎందుకు చైనాను వదిలేసి అమెరికా వెంట పడతాం స్నేహహస్తం కోసం? వీ నీడ్ టు అండర్స్టాండ్. మీరు చైనా అన్నారు కాబట్టి మనం చైనా దగ్గరికి వెళ్దాం కాసేపు. చాలా ఆశ్చర్యకరమైన రీతిలో చాలా విచిత్రమైన ఒక పరిస్థితి దాపరించింది 1984-85లో. 1984-85లో 1984-85లో మనకు పాకిస్తాన్లో భుట్టో హయాంలో, జుల్ఫికర్ భుట్టో హయాంలో, బెనజీర్ భుట్టో వాళ్ళ నాన్న 81-82 ఆ టైంలో, ఆయన నోటి తీసింది బహుశా 83లో అనుకుంటా. 81-82 టైంలో టేక్ 3 nations టుగెదర్. ఒకటి చైనా,
ఒకటి ఇండియా, ఇంకొకటి పాకిస్తాన్. చైనా, ఇండియా వేర్ ఎట్ పార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దర్ ఎకానమీస్. మనం రెండు కూడా ఎకానమీస్లో ఎట్ పార్ ఉన్నాం. మన ఇద్దరికన్నా కూడా ఆర్థికంగా బలమైన దేశం పాకిస్తాన్. ఇది స్టన్నింగ్ అనమాట చాలా మందికి. పాకిస్తాన్ హ్యాపెన్ టు బి ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఎకానమీ నెట్ టు ఇండియా అండ్ చైనా ఇన్ 81-82. మీకు 79, 81, 82. దానికి కారణం ఏంటంటే మన రిజ్యూమ్ ఏదైతే ఉందో మన సోవియట్ సోషలిస్ట్ ఎకానమీ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ మీద రష్యా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. అవును. కోల్డ్ వార్ తర్వాత రష్యా ప్రోద్బలంతో రష్యన్ కంట్రీస్ ఫస్ట్ వరల్డ్ కంట్రీస్, సెకండ్ వరల్డ్ కంట్రీస్ రెండు ఉండేది. సో మన దాంట్లో మన ప్రియాంబుల్లో కూడా మనం అప్పట్లో మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సోషలిస్ట్ అని చాలా స్పెసిఫిక్గా పెట్టుకున్నాం. తర్వాత అమెండ్ చేసుకున్నాం, మనం వేరే విషయము. మన మీద సోషలిస్టిక్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండేది. అంటే ప్రతిది కూడా స్టేట్ నియంత్రణలో ఉండేది, ప్రభుత్వ నియంత్రణలో ఉండే వ్యవస్థలో మనం ఉండేవాళ్ళం. చైనా కూడా ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థలో ఉండేది. వేరాజ్ మన పొరుగు దేశమైన పాకిస్తాన్ పూర్తి స్థాయిగా అమెరికా నియంత్రణలో ఉండేది. అంటే దే హ్యావ్ గ్లోబలైజ్ దెమ్సెల్వ్స్. వాళ్ళు పూర్తి స్థాయిగా వాళ్ళని ప్రపంచీకరణ చేసుకున్నారు. ఫండమెంటల్ రాడికలిజం, ఫండమెంటల్ రిలీజియస్ థాట్ ప్రాసెస్ తర్వాత వచ్చింది, అది వేరే విషయం. జుల్ఫికర్ అలీని ఉరిదీసిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ వెనుకబాటు మొదలైపోయింది. బట్ అదర్వైజ్ దేవర్ అడ్వాన్స్ నేషన్. ఎస్ వాళ్ళకి అప్పటికి F-16 యుద్ధ విమానాల దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఏమీ లేవు. ఈ మిగ్గులు అవన్నీ తర్వాత వచ్చాయి. మన వీ హ్యావ్ నథింగ్. వీ కుడ్ ఏబుల్ టు విన్ ద వార్ విత్ మిగ్గుల విషయంలో వచ్చిన వాటికంటే కూలిపోయినవి ఎక్కువ న్యాచురల్లీ కదా. ఇప్పుడు వాళ్ళు వాడేసి మనం పంపించారు. దట్ విస్ బీన్ యూజ్డ్ అండ్ సెండ్ ఇట్ టు us. మనం మిగ్గుల గురించి గుర్తియండి, ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకుందాం. MiG-29 గురించి వచ్చినప్పుడు వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇజ్రాయెల్ ఆల్సో. మొసాద్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఏం జరిగింది, వాళ్ళు అమెరికాతో స్నేహ సంబంధాలు ఉన్నారు. అమెరికా స్టార్టెడ్ డంపింగ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ టు పాకిస్తాన్ అండ్ దే స్టార్టెడ్ గివింగ్ ఆర్మీ అండ్ ఆర్టిలరీ సపోర్ట్. F-16s ఇవన్నీ ఇచ్చారు, వాళ్ళ మెయింటెనెన్స్ కు డబ్బులు ఇచ్చారు. దే వర్ గుడ్. ఇక్కడ బాగుంది పాకిస్తాన్ పరిస్థితి. మన రెండు దేశాలు కూడా చాలా వెనకబడ్డ దేశాలు. చైనా వెనకబడ్డ దేశం, మన వెనకబడ్డ దేశమే. వన్ ఫైన్ డే 86-87లో చైనా ఇస్ రియలైజ్డ్. ఫర్గెట్ అబౌట్ ఆ టైంలో చైనా పార్టీ సెక్రటరీ ఎవరు మనకు సంబంధం లేదు. చైనా యాజ్ ఎ హోల్ కంట్రీలాగా చూద్దాం, చైనా ఒక నేషన్ లాగా చూద్దాం. చైనా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కాకుండా చైనా ఇంటెలిజెన్స్ పర్స్పెక్టివ్ చూద్దాము. దే ఫౌండ్ దట్ అమెరికా ఇస్ గోయింగ్ టు బికమ్ ఏ బిగ్ థ్రెట్ ఫర్ చైనా. బికాస్ చైనా చాలా పెద్ద దేశం, వాళ్ళ చాలా విస్తీర్ణమైన దేశం, వాళ్ళ జియోగ్రఫీ పెద్దది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ దగ్గర చాలా వనరులు ఉన్నాయి. సో అమెరికా అక్కడి నుంచి నరుక్కుంటూ వస్తుంది. ఒకవైపు జపాన్, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ హెస్ బీన్ కంప్లీట్లీ అండర్ కంట్రోల్ ఆఫ్ అమెరికా అండ్ జపాన్ స్టార్టెడ్ షోయింగ్ ఛాలెంజెస్ టు చైనా. మీరు జపానీస్ మూవీస్, చైనీస్ మూవీస్ చూడండి, ఇద్దరు కొట్టుకు ఇద్దరు శత్రు. మన ఇండియా పాకిస్తాన్ మూవీస్ లాగే చైనీస్, జపానీస్, బ్రూస్లీ మూవీస్ లో మీకు అన్ని కనపడతాయి అట్లాంటివి. అదొక ఇష్యూ ఉంది వాళ్ళకు. అప్పటికే ఫ్యామిలీ ఇష్యూ నార్త్ కొరియా ఉంది. నార్త్ కొరియా ఒకవైపు, సౌత్ కొరియా ఒకవైపు. నార్త్ కొరియా హాస్ బికమ్ ఆల్మోస్ట్ న్యూక్లియర్ నేషన్ బై దట్ టైమ్. అండ్ జపాన్ హ్యాపెన్ టు బి అడ్వాన్స్ నేషన్. జపాన్ ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్. జపానీస్ సొంతంగా కనుక్కున్నది ఏం లేదు. అమెరికాలో అనుకున్న ప్రతి వస్తువుని మాడిఫై చేసి వాళ్ళు మళ్ళీ రీమార్కెట్ చేసేవాళ్ళు. దే ఆర్ సూపర్ స్మార్ట్ పీపుల్. సో జపానీస్ అలా ఉన్నారు. సో ఈ చైనీస్ భయపడడం మొదలు పెట్టారు. ద ఫస్ట్ థ్రెట్ ఫర్ చైనా హ్యాపెన్ టు బి ది పక్కనే ఉన్న సౌత్ కొరియా, ఆ పక్కనున్న జపాన్. దీనికి తోడు సెమీ కండక్టర్ విప్లవం మొదలైపోయింది. తైవాన్ ఛాలెంజ్ చేయడం మొదలుపెట్టింది. సో కాల్డ్ రష్యా అవుతుందో అది విచ్ఛిన్నం కాలేదు అప్పటికి. 80s లో అప్పటికి చాలా బలంగానే ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం విచ్ఛిన్నం జరగడానికి సంకేతాలు వస్తున్నాయి. గోర్బచోవ్ నుంచి అప్పటికే మీకు పెరిస్ట్రోయికా, గ్లాస్ ఇవన్నీ రావడము, ఆ సంకేతాలు వస్తున్నాయి. దెన్ దే డిసైడెడ్ దట్ వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. సో మనకన్నా ఒక 6-7 ఏళ్ల ముందు వాళ్ళు గ్లోబలైజ్ చేసుకున్నారు వాళ్ళ ఎకానమీ. సో వాళ్ళు గ్లోబలైజ్ చేసుకున్నారు. దే రియలైజ్ దట్ మన దగ్గర ఉన్న కుటీర పరిశ్రమ ఏతుందో దీన్ని ఆర్గనైజ్ చేద్దాము. ప్రపంచం బికాస్ ఆఫ్ లేబర్. మన దగ్గర జనాలు ఎక్కువ ఉన్నారు, మన దగ్గర మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది, లైఫ్ స్టాక్ తక్కువ ఉంది, మన ఆర్థికంగా బలహీనులము. రెండోది ఏంటంటే మన దగ్గర న్యాచురల్ రిసోర్సెస్ ఉంది. వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. మన దగ్గర సహజ వనరులు చాలా ఉన్నాయి, నీటి పారుదల చాలా ఉంది. బట్ దాన్ని ఆర్గనైజ్ చేయలేదు. వీ హ్యావ్ టు డూ వన్ థింగ్, వీ హ్యావ్ టు గివ్ ఎ కౌంటర్ టు అమెరికా అండ్ అదర్ డెవలపింగ్ యూరోపియన్ నేషన్స్ సో దట్ విల్ బీ ఏ సెల్ఫ్ సస్టైన్ నేషన్. ఇంకొకరి మీద ఆధారపడకుండా సెల్ఫ్ సస్టైన్ నేషన్ అవుతామని వాళ్ళు రియలైజ్ అయ్యారు. దెన్ దే ఆర్గనైజ్డ్ ఎవ్రీథింగ్. వాళ్ళ కుటీర పరిశ్రమని పూర్తి స్థాయిలో ఆర్గనైజ్ చేసుకున్నారు. అంటే వాళ్ళ దగ్గర మొదట డొమెస్టిక్ కన్జంప్షన్ని అర్థం చేసుకొని ఒత్తు ఉత్పత్తి వ్యవస్థలోకి వెళ్ళారు, ఉత్పత్తులు మొదలుపెట్టారు, వాళ్ళు కన్జ్యూమ్ చేసుకున్నారు. ఫస్ట్ చేసిన పని చైనా ఏంటంటే మాకు లైఫ్ స్టాక్ కావాలి. సో ప్రతి మనిషికి ఒక సంవత్సరం సరిపడు లైఫ్ స్టాక్ పెట్టుకోవడం మొదలుపెట్టారు వాళ్ళు. సేమ్ మన FCA గోడౌన్ సిస్టమ్ వాళ్ళది.
సో లివింగ్ లైఫ్ స్టాక్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు తినే వస్తువు ఏదైతే ఉంటుందో, బీఫ్ కానివ్వండి, రెడ్ మీట్ కానీ ఏదైనా కానివ్వండి, లైఫ్ స్టాక్ కూడా మెయింటైన్ చేశారు. రెండోది, దే రికగ్నైజ్డ్ వరల్డ్ ఈజ్ అ బిగ్ మార్కెట్. ప్రపంచంలో అమెరికా కన్నా పెద్ద మార్కెట్ ఇంకొకటి లేదు. అసలు నా శత్రువు అమెరికా కాదు, అసలు అమెరికానే మార్కెట్ చేసుకుందాం మనం. వై హ్యావ్ టు లుక్ ఎట్ అమెరికా లైక్ మై ఎనిమీ? అమెరికా వాజ్ నాట్ మై ఎనిమీ, లెట్ మీ లుక్ ఎట్ అమెరికా లైక్ మై మార్కెట్ అని చెప్పి అమెరికాలో ఉన్న ప్రతి అవసరాన్ని గుర్తించి ప్రతి అవసరానికి ఒక వస్తువు తయారు చేశారు వీళ్ళు. సో అమెరికాని వాళ్ళకి తెలియకుండా ఏం చేసింది చైనా అంటే, వాళ్ళకు అడెక్ట్ అయిపోయారు. అడెక్ట్ చేసేసుకుంది పూర్తి స్థాయిలో. అమెరికా అలవాటు పడింది చైనాకు, అడెక్ట్ అయిపోయారు. అంటే చైనా నుంచి ఒక వస్తువు రాకపోతే వాళ్ళు బ్రతకలేని పరిస్థితి తీసుకొచ్చారు. దే స్టార్టెడ్ మింటింగ్ మనీ అండ్ వాళ్ళకు అర్థమైంది నేను డబ్బు సంపాదించొచ్చాను. దే ఎర్న్ బిగ్ టైమ్ మనీ. దెన్ దే ఫిక్స్డ్ అమెరికా ఇన్ టర్మ్స్ ఆఫ్ బయింగ్ అమెరికన్ ట్రెజరీ బిల్స్. అమెరికా డాలర్స్ని వాళ్ళు మీరు డబ్బులు ఇస్తే అంటే వద్దురాబా మాకు డబ్బులు మీరు బిల్స్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ నుంచి ట్రెజరీ బిల్స్ తీసుకొని మొదలు పెట్టారు. ఈరోజు అమెరికాని ఇరికిచ్చేసారు వాళ్ళు. టుడే అమెరికా అటు పోలేక ఇటు పోలేక చైనా కబంధ హస్తాలు ఇరుక్కుపోయాయి. ఇది జరిగిన ఒక 6-7 yearsకు మన దగ్గర రెజ్యూమ్ మారింది. దెన్ మన ఎస్టీమ్డ్ ఫార్మర్ ప్రధానమంత్రి, మన భారతరత్న, మన తెలంగాణ ముద్దుబిడ్డ, మన మట్టి బిడ్డ పివి నరసింహారావు గారు, ఈ రోజు ఆయన భిక్షని మనం తినేది. ఆయన లేకపోతే ఈ రోజు మనము ఊహించలేం. ఎగ్జాక్ట్లీ. మనం నేను మీరు కూర్చొని ఇలా మాట్లాడుతూ భోంచైనా కప్పులో టీ తాగడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. ఇప్పుడు ఆయన పెట్టిన భిక్షనే మనం అందరం అనుభవిస్తున్నాం. సో మన తెలంగాణ ముద్దు బిడ్డ ఎవరైతున్నారో స్వర్గీయ భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారు, ఆయన ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్, వీళ్ళ బ్రెయిన్ చైల్డ్ గ్లోబలైజేషన్. సో గ్లోబలైజేషన్ మొదట్లో భయంకరంగా వ్యతిరేకించారు అందరూ కూడా. గ్లోబలైజేషన్ అంటే విదేశీ పెట్టుబడులు ఇవన్నీ కాదు, మన వస్తువుని ఉత్పత్తి చేసి విదేశాలకు అమ్మడం. యాక్చువల్ గ్లోబలైజేషన్ అంటే అదే అర్థం. ద మీనింగ్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఈజ్ విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి మన దేశంలో పెట్టుబడి పెట్టించడం కాదు, మన వస్తువుల్ని ప్రపంచానికి ప్రచారం చేయడం, పరిచయం చేయడం. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్లోబలైజేషన్. దిగుమతులు కాదు, ఎగుమతులు. దిస్ ఇస్ వాట్ చైనా హస్ డన్. చైనా యూజ్ ద గ్లోబ్. వీళ్ళందరూ అనుకుంటే గ్లోబలైజేషన్ అంటే విదేశీ పెట్టుబడులు వచ్చేసి, ఎస్పెషల్లీ కమ్యూనిస్టులు తీసుకొచ్చిన వాదం ఏంటంటే మొత్తం మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థని విధ్వంసం చేస్తారు, కుల వృత్తులన్నీ పోతాయి అన్నీ కూడా. అసలు నేనంటాను కుల వృత్తులు ఇఫ్ దే ఆర్ నాట్ లుక్రేటివ్ అవి ఎందుకు ఉండాలా? కుల వృత్తులు ప్రపంచంలో కులం ఎక్కడ లేదు, ఒక మన దేశంలోనే కాదు, చైనాలో ఉన్న కులాలు మన దగ్గర లేవు. మనకు తెలియదు వీళ్ళకు. మన భారతీయ కమ్యూనిస్టులు ఎంతసేపు బెంగాల్ని కేరళని చూసారు తప్పిస్తే దీని బియాండ్ వాళ్ళు చూడలేదు. వీళ్ళకు అంతకన్నా ఎక్కువ తెలియదు వాళ్ళకు. ఈ పాటలు కవిత్వాలు రాసి ఇవన్నీ రెచ్చగొట్టి ఒక తరాన్ని నాశనం చేశారు వీళ్ళు. తర్వాత వీళ్ళందరూ వయసు పడ్డాక వీళ్ళందరూ మళ్ళీ భక్తి పారవశ్యంలో మునిగిపోయి గణేష్ మండపాల పాటలు పాడడము, లేకపోతే వ్రతాలు నోములు చేసుకోవడం మొదలు పెడతారు. 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత దెన్ దే రియలైజ్ వృద్ధాప్యం వచ్చింది అని వాళ్ళు వేదాంతం వైపు వెళ్ళిపోయి, పూర్తి స్థాయిగా స్పిరిచువల్ వైపు వెళ్ళిపోయి సన్యాసం తీసుకొని వాళ్ళు ఇట్లా అయిపోతారు అందరు కూడా. సో ఈ కమ్యూనిస్టుల మాటలు నమ్మేసి అటు బెంగాల్ నాశనం అయింది కంప్లీట్గా. పూర్తి స్థాయిగా నార్త్ ఈస్ట్ ఇండియా సర్వనాశనం పట్టించింది కమ్యూనిస్ట్ థాట్ ప్రాసెస్. సో మనకు కావాల్సింది అది కాదు. మనకు కావాల్సింది ఏంటంటే వీఆర్ అ నేషన్ విత్ హ్యూజ్ హ్యూమన్ క్యాపిటల్. మన దగ్గర విపరీతం హ్యూమన్ క్యాపిటల్ ఉంది. మన దగ్గర మనకు తెలుసో తెలియకనో 5-6 వేల సంవత్సరాల నుంచి ప్రతి పని కూడా ఒక వృత్తి కిందనే మనం చూస్తాము. ఏదో మిస్లీనియస్ జాబ్గా చూడము, ప్రతి కూడా వృత్తే మనకు. సో ఈ వృత్తులు మనకి ఎలా ఉన్నాయో మనలాంటి ప్యారలల్ సంస్కృతి చైనాకు కూడా ఉంది. సేమ్ సంస్కృతి, సేమ్ నాగరిక, 5,000 సంవత్సరాల చరిత్ర ఎగ్జాక్ట్లీ సేమ్. వాళ్ళు దాన్ని ఆర్గనైజ్ చేశారు. వాళ్ళు చేసింది ఏమీ లేదు, అక్కడ మ్యాజిక్ ఏం చేయలేదు. వాళ్ళ దగ్గర ఉన్న వృత్తులను ఆర్గనైజ్ చేశారు. గ్లోబలైజేషన్ ప్రపంచాన్ని మార్కెట్ దృష్టికోణంతో చూశారు, ప్రపంచాన్ని పెద్ద మార్కెట్ దృష్టికోణంతో చూశారు. ప్రతి వస్తువుని వీళ్ళు సృష్టించారు, అమ్మడం మొదలు పెట్టారు, డబ్బులు సంపాదించారు. దిస్ ఇస్ వాట్ అమెరికా చైనా హస్ డన్. సో గ్లోబలైజేషన్ అంటే విదేశీ పెట్టుబడులు వచ్చి మన దగ్గర డబ్బులు పెట్టి మన వనరుల్ని దోపిడీ చేయడం కాదు. వాడు ఎందుకు పెడుతున్నాడు డబ్బు? వాడికి ₹1 వస్తేనే పెడుతున్నాడు. వాడు రావడం వల్ల మనకు అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ, ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి. వాడు వస్తాడు, మన దగ్గర డబ్బులు పెడతాడు, వాడికి ₹1 వస్తుంది. బట్ ఈ ప్రాసెస్ మనకు ₹10 వస్తుంది. ఇదే చేసి సింగూర్లో టాటా పోగొట్టుకున్నారు. ఇదే కమ్యూనిస్టులు సింగూర్లో లబ్బర్ చెప్పులు వేసుకొని 1/2 బీడీలు తాగుకుంటూ సంచులు వేసుకొని తిరిగి వండర్ఫుల్ కంపెనీ టాటా నుంచి పరిగెత్తిచ్చేసారు. ఎక్కడి నుండి? గుజరాత్, బెంగాల్ నుండి అది గుజరాత్ పోయింది. 2 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి వస్తుంది. ఆ సింగూర్ ప్లాంట్ వాళ్ళు ఎన్ని ఎకరాలు పాడుబడ్డ భూములే సింగూర్ భూములు. ఆ 2,000 ఎకరాల సింగూర్ భూములు అవుతున్నాయో అవే పొడి భూములు, అవి అందులో వ్యవసాయం చేయరు, పాడు చేయరు. కానీ అవి జెండాల వాత చేసి దాన్ని సర్వనాశనం చేశారు.
సో పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకం మేము, విదేశీ పెట్టుబడిదారులు వస్తారు, బహుళజాతి సంస్థలు వచ్చి దోపిడీ చేస్తారు. ఎవరు దోపిడీ చేస్తారు? బహుళజాతి సంస్థలు మన దేశంలో ఏం కొత్తగా లేవు. మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. మన స్వాతంత్ర పూర్వము, మచ్ బిఫోర్ అవర్ ఇండిపెండెన్స్, దేర్ వేర్ 300 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్ ఇండియా. 300 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉండే మన భారతదేశంలో. మన దేశంలో 300 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉండేవి బిఫోర్ ఇండిపెండెన్స్. పీపుల్ డోంట్ నో దిస్. అండ్ అందులో మెజారిటీ 50% కంపెనీస్ హెడ్ క్వార్టర్ కలకత్తానే, మళ్ళీ సో కాల్డ్ ఇదే కలకత్తా. అండ్ ఈ పెట్టుబడి ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టుబడి వ్యవస్థ హెడ్ క్వార్టరే కలకత్తా. అవును. సో ఇవన్నీ మనము వీటిని విడమర్చుకుంటూ మాట్లాడుకుంటూ పోతే మనలో చాలా తప్పులు ఉన్నాయి. వీ హావ్ డన్ లాట్ ఆఫ్ గ్రేవ్ మిస్టేక్స్. సో వాటి తాలూకు దుష్పరిణామాలు, దుష్ఫలితాలు మనం అనుభవిస్తున్నాం ఈ రోజు. సో 35 ఏళ్ల క్రితం ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, ప్రపంచీకరణ నిర్ణయం, ఒక అద్భుతమైన నిర్ణయం, మొత్తం దేశ పురోగతిని, దేశ గతిని, మార్చేసింది, మన విధానాలు మార్చేసింది. దెన్ వీఆర్ నౌ సిట్టింగ్ అండ్ టాకింగ్ విత్ ఆన్ దిస్ కెమెరాస్ విచ్ ఆర్ అబ్సల్యూట్లీ గ్లోబల్ కెమెరాస్. సో ఇలాగ మనము వచ్చాము. ఇవి ఎప్పుడైతే ఈ వ్యవస్థలోకి మనం మారిపోయామో, వెన్ వీ గాట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ మోడర్న్ కాంపిటేటివ్ వరల్డ్, వెన్ వీ ట్రాన్స్ఫార్మ్డ్ అవర్సెల్వ్స్ టు బి ఏ కాంపిటీటర్, ఆటోమేటిక్గా మన వ్యవస్థ మారింది. సో వీ హ్యావ్ బికమ్ 5 trillion ఎకానమీ టుడే. అండ్ లెట్ us not get surprised the day when we become 10 billion ఎకానమీ నియర్ టర్మ్. ఇక్కడ నుంచి మీకు ఇంకో 5 నుంచి 6 సంవత్సరాల్లో మనం 10 trillion ఎకానమీకి వెళ్ళిపోతాం. అక్కడ నుండి ముందుకు వెళ్తాం. సో మీరు అన్న మాట ఏంటంటే, మౌలికమైన ప్రశ్న, చైనాని మనం బీట్ చేయగలుగుతామా, అమెరికాని బీట్ చేయగలుగుతామని. ఫస్ట్ అనేది ఉటోపియా. మొదటి రెండు జరగవు. నా ప్రశ్న ఏముండిందంటే, when China is so powerful that it may even surpass America in China has already surpassed America. So మనం ఎందుకు rift with China? మనం ఏం రిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఏమైపోయింది, దిస్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ క్వశ్చన్. సో బేసికలీ ఏంటంటే, మన నైబర్ చైనా, మీరు ఇందాకే చెప్పినట్టుగా మన ఇద్దరికి కూడా చాలా సాంస్కృతికమైన సంబంధాలు ఉన్నాయి. ఆ పేగు బంధం ఉంది, అన్నీ ఉన్నాయి. ఎక్కడో ఉన్న అమెరికాకి మనం ఎందుకు, ఇప్పుడు ట్రంప్ వాడికి ఒక ఆలోచన వచ్చిందంటే, మనం ఎందుకు అతలాకుతలం కావాలి, మన మార్కెట్లో ఎందుకు అతలాకుతం కావాలి, చైనా మనము కలిస్తే, ఇప్పుడు ఆల్రెడీ ఏషియన్ టైగర్స్ జాబితాలో సింగపూర్ లాంటి వాటితో పాటు మనం కూడా ఉంటే, మనము కలిసికట్టుగా మనం స్ట్రాంగ్గా అవ్వచ్చు కదా. ఆ ఎఫర్ట్ లోపముందా, లేకపోతే చైనా పడనివ్వడం లేదా, లేకపోతే మన ఇద్దరిని దగ్గర కాకుండా అమెరికా ప్లే చేస్తా ఉందా? ఈ జియో పాలిటిక్స్ పరిణామ క్రమాలు ఏవైతుంటావు ఎవల్యూషనరీ ప్రాసెస్లో, ఇలా శత్రువుడో మిత్రుడో తెలియదు. వీ డోంట్ నో హూ ఇస్ అవర్ ఎనిమీ, వీ డోంట్ నో హూ ఇస్ అవర్ ఫ్రెండ్. ఇవన్నీ కూడా టైం స్పాన్ లో తెలుసుకుంటూ పోతుంది. ఇప్పుడు మనము చైనా ఫ్రెండ్స్ అయ్యాము. ట్రంప్ వచ్చిన తర్వాత వీ హావ్ బికమ్ ఫ్రెండ్స్. ట్రంప్ రాక ముందుకు మా ఇద్దరం శత్రువులమే. నార్త్ ఈస్ట్ బార్డర్ లో, చికెన్ నెక్ అనే బార్డర్ లో, మనకు భూటాన్ సరిహద్దుల్లో చైనా వాళ్ళు 6th generation ఫ్లైట్స్ పెట్టారు, తీసుకొచ్చి యుద్ధ విమానాలు పెట్టారు. మనం కూడా మన హోవిట్జర్ని అటువైపు తరలించాము. సో మన ప్రతిరోజు గొడవలు జరిగేది. సో ఈ డిస్ఎంగేజ్మెంట్, ఆర్మీ డిస్ఎంగేజ్మెంట్ ఎప్పుడు జరిగింది? గత 2-3 నెలల క్రితం నుంచి జరుగుతుంది ఆర్మీ డిస్ఎంగేజ్మెంట్స్. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనం కొద్దిగా సరిహద్దులో దగ్గర అయ్యాము. స్నేహ సౌరభాలు ఇప్పుడు వికసిస్తున్నాయి, ఇప్పుడు పరిమళిస్తున్నాయి. బట్ ఒక 3-4 months క్రితం వరకు కూడా మనం ఎంగేజ్ అయ్యి ఉండేవాళ్ళం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్టిలరీ. ఇప్పుడు ఆర్మీ డిస్ఎంగేజ్మెంట్ జరగబట్టి జస్ట్ 3 నెలలే జరిగింది. కొద్దిగా ఈజ్ అయింది, టెన్షన్స్ ఈజ్ అయ్యాయి. వి హావ్ బికమ్ లిటిల్ కంపారిటివ్లీ క్లోజ్ పూర్వకాలం కన్నా. అంతకుముందు మనం శత్రువులు, ఎందుకంటే మనం యుద్ధాలు చేసాం, ఓడిపోయాం వాళ్ళతో. వాళ్ళు తుపాకులు తెచ్చినది, మన కత్తులతో యుద్ధాలకు వెళ్ళాము. సో అప్పటి దగ్గర మన దగ్గర అమ్యునిషన్ లేవు, మనం ఓడిపోయాం వాళ్ళతో. పాకిస్తాన్ మీద గెలిచాము, అఫ్ కోర్స్ చైనాతో ఓడిపోయాము. దెన్ ఈ రిఫ్ట్ ఏదైతే ఉందో మనకు చైనా రిఫ్ట్, ఇది రీసెంట్ రిఫ్ట్. అది దట్ వాజ్ స్టార్టెడ్ బై చైనా, నాట్ బై ఇండియా. చైనా స్టార్ట్ చేసింది. చైనాకున్న సమస్య ఏంటంటే, చైనా తనకున్న అన్ని సరిహద్దు దేశాలతో గొడవ పెట్టుకుంటుంది. సరిహద్దు దేశమైన భారతదేశంతో గొడవ, సరిహద్దు దేశమైన నేపాల్తో గొడవ, సరిహద్దు దేశమైన వాళ్ళకు నార్త్ కొరియా, సౌత్ కొరియాతో గొడవ, అక్కడ పక్కన ఉన్న తైవాన్తో గొడవ, ఈ పక్కన ఉన్న జపాన్తో గొడవ, పక్కన ఉన్న రష్యాతో గొడవ. చైనా రష్యాలో కొన్ని లక్షల ఎకరాలు ఆక్రమించుకుంది, కొన్ని లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ ఆక్రమించుకుంది. చైనా హెస్ ఎంక్రోచ్ రష్యా లెఫ్ట్ రైట్ సెంటర్. చాలా సైబీరియా నుంచి మొదలు పెడితే మీకు ఉత్తర ప్రాంతం వరకు, అంటే ఈవెన్ ద సమ్ కోస్టల్ లైన్ ఆఫ్ రష్యా ఆల్సో బీన్ క్యాప్చర్డ్ బై చైనా. సో చైనా అందరితో గొడవలు పెట్టుకుంటుంది. చైనా ఎక్కడైతే వనరులు ఉన్నాయో, సహజ వనరులు, అక్కడికి వెళ్ళిపోతుంది. సో పాకిస్తాన్తో సిపాక్ అని ఒప్పందం చేసుకున్నారు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని చేసుకున్నారు, ఆ చాబాడ్ పోర్ట్ కోసం, ఆ ట్రాన్సిట్ కోసం. సో అదొక గొడవ వాళ్ళది.
ఆఫ్ఘనిస్తాన్తో కొంచెము పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్, మనం భూభాగాన్ని పాకిస్తాన్ గొలిపాము, చైనాకు గొలిపాము. మన భూమిలోంచే వాడు కారిడార్ వేసుకున్నాడు, అది డైరెక్ట్ చాబార్ పోర్ట్ వరకు వెళ్తుంది. దట్ ఈస్ కాల్డ్ సిపాక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని. దాని మీద చైనా వాడు కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్ డంప్ చేశాడు. ఇప్పుడు చైనా ముజాహిదీన్లు, పాకిస్తాన్ ముజాహిదీన్లు, పాకిస్తాన్ తాలిబాన్లు వాటి మీద దాడులు చేసి అలా అస్తవ్యస్తం చేస్తున్నారు. పెద్ద గొడవ అవుతుంది. అది వి డోంట్ నో టు వాట్ ఎక్స్టెంట్ దట్ విల్ బికమ్ సక్సెస్ఫుల్ అండ్ ఫ్రూట్ఫుల్. బట్ ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి వాళ్ళకి. ఆ పైప్ లైన్, ఇరాన్తో వచ్చే పైప్ లైన్ ఇవన్నీ గొడవ ఉంది అక్కడ. ప్రజెంట్ పాకిస్తాన్ ఈజ్ అ డిస్మాంటిల్ స్టేట్, పొలిటికలీ డిస్మాంటిల్ ఆల్మోస్ట్. ఒకవైపు పస్తూన్లు, ఒకవైపు బలూచిస్తాన్, ఒకవైపు సింధ్, ఒకవైపు పంజాబ్, ఈ 4 ప్రావిన్స్ లో ఉన్నా కూడా 2 రోజుల క్రితము హ్యాపీనెస్ ఇండెక్స్ సంబంధించి ఓ డేటా వచ్చింది. ప్రపంచంలో ఉన్న సంతోషకరమైన దేశాలు మొదటి స్థానం ఎప్పటిలాగే ఫిన్లాండ్, పాకిస్తాన్ 98. సో దే హావ్ ఇంప్రూవ్డ్ ఎ బిట్ కంపేర్ టు లాస్ట్. మనము 118 ఎంతో. నిజానికి పాకిస్తాన్ కంటే కూడా మనం చాలా ఆనందదాయకమైన జీవితం గడపలో కింద ఉన్నాం. పాకిస్తాన్లో నిజంగా మీరు చెప్పినట్టుగా అన్ని రకాల సంక్షోభాల్లో ఉంది పాకిస్తాన్. అయినా కూడా ప్రజలు ఆనందంగా ఉండడం అనేది అది ఎట్లా సాధ్యమైంది? మనకి అది పారామీటర్స్ తెలియదు కదా. వాడు ఆనందం అనేది బిర్యానీ తిన్నా ఆనందంగా ఉంటాడు, మనం టీ తాగి ఇప్పుడు చాలా హ్యాపీనెస్ ఉంది నాకు. సో ఆనందం అంటే మనకు తెలియదు కదా, కొన్ని క్రైటీరియాల్లో పెట్టుకుని అది వాడే క్రైటీరియా. హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ఒక పెద్ద పనికి మళ్ళీ బోగస్ ఇండెక్స్. అది మనకు ప్రపంచ సౌందర్యవతులు ఏతుంటారో మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ లాంటిది అది కూడా. సో ఇదొక బోగస్. వరల్డ్ రేటింగ్ లో, IMF రేటింగ్ లో, ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ లో, లేదా ఈ జాయ్ ఇండెక్స్ లో, ఈ మిస్ యూనివర్స్ ఇవన్నీ కూడా ఒక యాక్టివిటీ. ఇదంతా బోగస్. ఇది సడన్ గా మనకు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఇచ్చారు. సుష్మితా సేన్, తర్వాత మనకు ఐశ్వర్య, అందరూ అయ్యారు. వీళ్ళకన్నా అందగా తెలియరా భూమి మీద? మనకి ఒకేసారి వరుస పెట్టి 2-3 ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఎందుకు ఇచ్చారు వాళ్ళు? మిగతా సౌందర్య సాధనాలు ఏవైతే ఉన్నాయో, ఉమెన్ ఫెమినైన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఇండియాలో, రెవలాన్, గివలాన్ లాంటి ప్రొడక్ట్స్ ఇండియాలోకి రావాలంటే ముందు మనం లేపాలి, మీరు మహా అందగత్తెలని. సో మార్కెట్ ని సృష్టించాలంటే ఇది ఈ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు. దెన్ దే హావ్ గివెన్ ఒక 3-4 ముష్టి ఈసిరేసారు. మనం హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసాం. ఆ వస్తువులు వచ్చాయి, వాళ్ళ ఉత్పత్తి స్టార్ట్ చేసి మార్కెట్ చేసుకున్నారు. This is the activity which happens when somebody wanted to enter into a different country. Right. Similarly, ఆఫ్రికాలో తర్వాత ఆఫ్రికన్ మార్కెట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆఫ్రికాలో 2-3 దేశాలకు వరుస పెట్టి ఇచ్చుకుంటూ పోయారు. సో వీళ్ళకన్నా అందగత్తెలు లేకనా? దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పీపుల్. మనం ఉన్న చుట్టుపక్కల బోల్డ్ మంది అమ్మాయిలు ఉన్నారు అందగత్తెలు. సో ఇది మరి వీళ్ళ కులమానం ఏంటి? మరి వీళ్ళు విశ్వసుందరి అందగత్తె కులమానం ఏంటి? అవునా కదా? సో చెంచతో గీస్తే చటాకు మాంసం వెళ్ళదు. మరి వీళ్ళందరూ విశ్వసుందరిలో పేషెంట్లు ఎక్కుంటారు ఒకరు. వీళ్ళందరూ మరి మిస్ యూనివర్స్ లో చాలా ఆశ్చర్యకరంగా ఉంటది. ఆరోగ్యంగా ఉంటారు, పాడుంటారు, అన్ని చెంపలను లోపడవి ఉంటాయి, కళ్ళను లోపడవి ఉంటది, కేజీ కండు ఉండదు. మళ్ళీ వీళ్ళంతా మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ లో. ఐశ్వర్య రాయ్ తర్వాత అందంగా కనపడింది. మిస్ యూనివర్స్ ఇచ్చినప్పుడు ఐశ్వర్య బాగాలేదు. దాని తర్వాత షీ వాస్ స్టార్ట్. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ మేల్ పర్స్పెక్టివ్, మగవాడి దృష్టికోణంతో చెప్తాను. తర్వాత అందంగా కనపడింది. ఆడవాళ్ళకి అసలు నచ్చదు ఈ సుష్మితా సేన్ అందరూ కూడా. అయితే వీళ్ళు ఒక మార్కెట్ ని ఐడెంటిఫై చేసుకున్న, మార్కెట్ కి వచ్చే ముందు తయారు చేసుకున్న ప్లాట్ఫామ్ గ్రౌండ్ ఇదంతా కూడా. సో ఎవ్రీథింగ్ ఈజ్ మార్కెట్ డ్రివెన్, ఎవ్రీథింగ్ ఈజ్ మార్కెట్. అది చాలా హ్యాపీ అన్నమాట. ఎంత అందంగా ఉంటుందో చెప్పడానికి. ప్రపంచం ఒక పెద్ద రంగస్థలము, ప్రపంచం ఒక పెద్ద మార్కెట్. ఇక్కడ వస్తువులు అమ్మడం, కొనడం తప్పిస్తే ఏమీ లేదు. ఎవ్రీథింగ్ క్యాన్ బి ట్రేడెడ్. ఒక మనిషి ప్రాణం తప్పిస్తే స్టాక్ మార్కెట్ లో ప్రతిదీ ట్రేడ్ చేస్తాం మనం. ఒక మనిషి ప్రాణమే ట్రేడ్ చేయడానికి లేదు, ఎందుకంటే కనపడదు కాబట్టి. ఒకవేళ నిజంగా మనిషి ప్రాణం లిస్ట్ అయ్యి ఎంటిటీ అయ్యి ఉంటే దాన్ని కూడా మనం తీసుకెళ్లి మార్కెట్ లో పెడతాం. సో యూ టెల్ మీ ఏ ప్రొడక్ట్ విచ్ ఇస్ నాట్ బీన్ ట్రేడెడ్ ఆన్ దిస్ ఎర్త్. సో ఇది చాలా రియాలిటీకి దగ్గర ఉంది. ఇందులో హిపోక్రసీ లేదు, చాలా ప్రాక్టికల్ గా ఉంది. కరెక్ట్. Now back to this question, what China has done is, China has done, they have organized their ancillary industry. వాళ్ళ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాళ్ళు మార్కెట్ని ఐడెంటిఫై చేయడము, పరిశ్రమని రూపొందించడము, ఆ వస్తువు ఉత్పత్తి చేయడము, ఆ మార్కెట్కు డంప్ చేయడం. దిస్ ఇస్ వాట్ చైనా హస్ డన్ ది హోల్ ఇయర్స్. సాగా అదే అనమాట. ఈ మోడల్ని కాపీ కొట్టే దగ్గర మనం ఫెయిల్ అయిపోతున్నాం. అదే ఇప్పుడు మనము ఇంతకుముందు కూడా గతంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన సుల్తాన్ బజార్లో చైనా తయారు చేసే సూదులు, చైనా తయారు చేసే మాంజాలు ఈడుంటాయి. మనం ఎందుకు చేయడం లేదు? లేబర్ ఇంటెన్సివ్ పరిశ్రమలు నెలకొల్పడం. అండ్ మనము ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టుగా మన దగ్గర అన్ని రకాల వృత్తులకు సంబంధించి ఏజెస్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. మీకు చెప్పాలి కదా, నేను బ్లంట్గా చెప్పమంటారా, పచ్చిగా చెప్పమంటారా? లక్షల మంది చూస్తారు.
చైనా బహుశా మన వాళ్ళని కొనుంటుంది, మన పొలిటీషియన్స్ని, మన పాలసీ మేకర్స్ని, డెసిషన్ మేకర్స్ కొనుంటారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుంటారు. సో అందుకే మనం ఆర్గనైజ్ చేయట్లేదు. రైట్. మన వాళ్ళు అమ్ముడు పోయారు. దోమల బయటలు చైనా నుంచి రావడం ఏంటి, మనం ఇక్కడ మనం చేసుకోలేకనా? మాంజాలు చైనా నుంచి రావడం ఏంటి? సంక్రాంతికి ముగ్గులు కూడా చైనా నుంచి రావడం ఏంటి? మీరు వాడే పెన్ను, క్యాప్, నిబ్బు, ఎవ్రీథింగ్, వాటర్ టంబ్లర్, అంటుదోమే మనం బాసనలు దోమే బ్రష్ల కానుంచి అంటే చైనా బజార్లు వెలిసినాయి, చైనా బజార్లు ఉన్నాయి. అంటే ప్రతి వస్తువు చైనా నుంచి మనకి ఇక్కడ దిగుమతి అవుతుంది అంటే మనం తయారు చేసుకోలేక కాదు, వాడి నుంచి ఇంపోర్ట్ చేసి మనం ఏదో ట్యాక్స్ సంపాదిస్తున్నాం. ఇంపోర్ట్ ట్యాక్స్, ఇంపోర్ట్ డ్యూటీస్ మనకు ప్రభుత్వానికి 2-3 రూపాయలు వస్తాయి వాడికి. సంస్థాగతంగా లోకల్గా ఇండిజినియస్ మనం తయారు చేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ డబ్బు వస్తే ఉపాధి దొరుకుతుంది. అవును. బట్ స్టిల్ మనం అది చేయట్లేదు అంటే దేర్ ఇస్ సమ్ ఫిషినెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఇందులో ఏముందో మనకు తెలియదు. 20 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం ఇవన్నీ జరగాల్సింది మన దగ్గర లోకల్గా, స్థానికంగా. జరగలేదంటే ఎవడు అమ్ముడు పోయాడు, పాలసీ మేకర్స్, డెసిషన్ మేకర్స్, వాళ్ళు అమ్ముడు పోయారు 100% అనుభవం. అందుకే ఓపెన్ చెప్తున్నాడు, ఎవడు అమ్ముడు పోయాడు. మనం ఇండస్ట్రీని ఆర్గనైజ్ చేసుకోలేదు, అమ్ముడు పోయారు కాబట్టి దాన్ని గ్లామరైజ్ చేసాము, వాళ్ళని సెలబ్రిటీస్ చేసాము, వాళ్ళ పేపర్ యాడ్స్ కూడా మనం రెస్పాండ్ అవుతున్నాం. అసలు ఆ సంస్థలకు మీడియా హౌసెస్ ఉన్నాయి, ఆ సంస్థలకు సినిమాలు తీస్తారు, ఆ సంస్థలు రాజకీయాలు శాసిస్తారు, ఆ సంస్థలు చెయ్యంది ఏముంది. మళ్ళీ వాళ్ళకి పద్మశ్రీలు ఇస్తాం, పద్మవిభూషణలు ఇస్తాము, మొత్తం వ్యవస్థ వాళ్ళ చేతిలో పెట్టాం మనము. అంటే మన దురదృష్టానికి, మన దరిద్రానికి ఏంటంటే పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్ముడు పోయారు. వాళ్ళ రెడ్ టేపిజం అంటాం కదా, ఆ రెడ్ టేపిజం మొదలైంది అక్కడ. ఢిల్లీ స్థాయిలోనే ఎప్పుడైతే జరిగిందో ఆబ్వియస్లీ న్యాచురల్లీ మనం ఎట్లా ఊహించుతాము, మాంజలు, సుల్తాన్ బజార్లో మాంజలు. ఇంకా విషాదం ఏంటంటే ఈ అమ్ముడు పోతున్న వాళ్ళకి తాము అమ్ముడు పోతున్నామని కూడా తెలియకపోవడం. వానికి ఈరోజు సంతోషం కావాలి. ఈ రోజు వానికి టాంజిబుల్ బెనిఫిట్. ఈ రోజు నేను మంత్రి అయ్యాను, లేకుంటే ఈ రోజు నేను నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, ఈ రోజు నేను రోల్స్ రాయ్స్ లో కారు తిరిగాను, ఈ రోజు నా పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఈ రోజు నా దగ్గర 1000 కోట్లు వస్తుంది, నాకు పెద్ద బంగ్లా ఉంది. వాడి సుఖం వాడు చూసుకుంటాడు. అంతే. భవిష్యత్తులో మనకు నిజంగా కర్మఫలం ఉంటుందో మనకు తెలియదు. ఒకవేళ కర్మఫలం ఉంటే అనుభవిస్తారేమో ఇట్లాంటివి చేసి. బట్ భవిష్యత్ తరాలని నేను 100 కోట్లున్నా, 1000 కోట్లున్నా, 10,000 కోట్లున్నా, నాకు షుగర్ ఉంటుంది, డయాబెటీస్ ఉంటుంది, నేను 1000 ఏళ్ళు బతకను, 90లో సచ్చినాక నన్ను అదే భూమిలో పాతి పెడతానన్న కాన్షియస్ వాడికి ఉండదు. వాడికి ఆ స్పిరిచువాలిటీ లేకపోవడం వల్ల ఇలాంటివన్నీ చేసుకుంటూ పోతారు. అండ్ దట్ లాట్ ఆఫ్ డ్యామేజ్. మన వ్యవస్థ ఇందాక మనం అనుకున్నట్టు స్వర్గీయ పివి నరసింహారావు వచ్చి మనకు ఆయన ఆర్థిక భిక్ష పెట్టకుండా ఉండుంటే ఈరోజు 140-150 కోట్ల జనాలు, ఇమాజిన్, మీరు ఊహించండి, మనం సోమాలియా కన్నా దారుణమైన పరిస్థితిలో ఉండేవాళ్ళం, క్యానిబలిజంలో ఉండేవాళ్ళం, ఒకరినొకరిని చంపుకొని తిని ఉండేవాళ్ళం. మనం అదే లైసెన్స్ రాజ్ వ్యవస్థలో ఉండుంటే, లైసెన్స్ రాజ్ సిస్టంలో ఉండుంటే ఈరోజు 150 కోట్ల జనాభా, 150 crores పాపులేషన్, ఒకరినొకరు చంపుకొని తిని ఉండేవాళ్ళు. ఇప్పుడు బికమ్ క్యానిబల్స్. ద గ్రేటెస్ట్ క్యానిబలైజ్డ్ ప్లేస్ ఆన్ దిస్ ఎర్త్ అయ్యి ఉండేది. మానవ సమాజానికి మనం ఒక పెద్ద భయంకరమైన రాక్షసులు తయారు. అసలు మన మీద హాలీవుడ్లో ఎన్ని సినిమా వచ్చేది తెలియదు. అబద్ధం కదా సార్? మీరు ఊహించండి ఒక్కసారి, లైసెన్స్ రాజ్ వ్యవస్థలో మనం గనక ఇదే జనాభాతో రన్ అయ్యిండుంటే 150 కోట్ల జనాభా ఎలాంటి ఆర్థిక చోదక శక్తి లేకుండా పాద సిస్టంలోనే ఉండుంటే, ఆకలి చావులు, ఆకలి కేకలకు మనుషులు ఏ స్థాయికి, దుర్మార్గమైన స్థాయికి దిగజారిపోయి ఉండేవాళ్ళు. 100% వుడ్ హావ్ బికమ్ ఎ కెనిబలైజ్డ్ సొసైటీ. ఒకరినొకరిని చంపుకొని తినుండేవాళ్ళం. ఈరోజు ఒకరినొకరిని చంపుకొని తినకుండా మనుషుల్లాగా బ్రతికి ఇలా సమాజంలో మనం జనజీవన స్రవంతిలో మాట్లాడుకుంటున్నామంటే మన 1991 తర్వాత జరిగిన ఆర్థిక సంస్కరణలే కారణం. లేకుంటే కమ్యూనిస్టులను మనం తినేవాళ్ళం, మనని కమ్యూనిస్టులు తినేవాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరం కలిసిన వాళ్ళు, బీజేపీ వీళ్ళని కలిసిన వాళ్ళు. ఎవ్రీబడి బీన్ ఈటెన్ అలైవ్. జాంబీస్ అయిపోయి ఉండేవాళ్ళం అందరం కూడా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్ అండ్ పార్టీస్. అంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉండేవాళ్ళం. ఆ పరిస్థితిలోంచి మనం బయటకు వచ్చి ఈరోజు మనుషుల్లో బ్రతుకుతున్నామని అంటే ఇది జస్ట్ 30 ఏళ్ళ ప్రయాణం మాత్రమే. And this saga has to continue for a very long time. And we are highly indebted to the visionaries like P.V. Narasimha Rao,
టు పర్సన్ లైక్ మన్మోహన్ సింగ్ గారు, ఫర్ దట్ మ్యాటర్ రాజీవ్ గాంధీ గారు కూడా ఎంతో అద్భుతమైన ఆయన శ్యామ్ పిట్రోడన్ తీసుకొని రాకుండా ఉంటే ఈ రోజు మన పరిస్థితి మనం చాలా దుర్మార్గంగా ఉండేది మన పరిస్థితి. దే హావ్ డన్ వాస్తవం, దే హావ్ ఆల్ కాంట్రిబ్యూటెడ్. జవహర్ లాల్ నెహ్రూ గారు అప్పట్లో కలలు కనారాయన ఏది ప్రాజెక్టులు నిర్మాణం చేయడము, మనకి ఎన్ని జరిగాయి ఇందిరాగాంధీ హయాంలో, ఎన్ని జరిగాయి ఆ హయాంలో, చాలా చాలా జరిగాయి. సో ఇన్ని కోట్ల జనాభాలని ఈ బరువును మోస్తూ పేదరికాన్ని మోస్తూ వెళ్తున్నప్పుడు కొన్ని తప్పులు జరుగుతాయి. అది వ్యక్తులు చేసిన తప్పు కాదు, వ్యవస్థలు చేసిన తప్పులు ఏవైతే ఉంటాయో, ఒక రాజకీయ నాయకులు చేసిన తప్పులు వీళ్ళు వ్యక్తిగతంగా వీళ్ళు మొయ్యాల్సి వస్తుంది. బట్ ఆ పాలసీ మేకింగ్ ఆ రోజు అవుతుందో అది ముందు తరాలకు బాటలేస్తుంది. టుడే వీఆర్ వాట్ వీఆర్. వైల్ టాకింగ్ అబౌట్ వ్యవస్థలు, వ్యవస్థీకృత తప్పులు, మనం ఇండివిజువల్స్ని కూడా మనం అడ్రస్ చేస్తున్నాం. ఉదాహరణకి మీరు తప్పులు చేయకండి, మీరు చిట్టీల్లో డబ్బులు పెట్టకండి, మీ హార్డ్ అండ్ మనీ మీరు కోల్పోకండి, కరెక్ట్, మీరు అవకాశాలు అందిపుచ్చుకోండి, కరెక్ట్, స్మార్ట్గా తయారవ్వండి. వ్యక్తి దగ్గర మొదలు పెడితేనే కదా వ్యవస్థ, ఎగ్జాక్ట్లీ కదా. సో బ్యాక్ టు బేసిక్స్ లాంటివి మీరు చెప్తా ఉన్నారు. సో అబ్సల్యూట్లీ ఇది ఖచ్చితంగా చారిటీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్ అన్నట్టుగా ఏ మార్పు అయినా కూడా ఇంటి దగ్గర ఇండివిజువల్ దగ్గర మొదలు కావాల్సింది. సో టాకింగ్ అబౌట్ ఎకానమీ, మనము ఆర్థిక మంత్రినో లేకపోతే సెబీ చైర్మన్నో లేకపోతే ఇంకొకళ్ళనో అంతర్జాతీయంగా ఉన్న పరిణామాల్లో భారతదేశం యొక్క పాత్ర గురించో మాట్లాడుకోవచ్చు, కానీ బట్ ఇండివిజువల్గా మీరేం చేస్తున్నారు, మీ సంపదని మీరు ఏం చేస్తున్నారు అనేది చాలా ముఖ్యమనేది సెంట్రల్ పాయింట్. ఐ కరెక్ట్? ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. మన కష్టం మనం చేయాలి. మన కోసం రాహుల్ గాంధీ వచ్చి కష్టపడాడు, కేసీఆర్ వచ్చి కష్టపడారు, రేవంత్ రెడ్డి వచ్చి కష్టపడారు. అవును, మనం ఫిజికల్గా కష్టపడాలి, మన బుర్రను మనం ఉపయోగించాలి. కరెక్ట్. ఎవ్రీబడి హెస్ గాట్ 24 hours. ప్రతి ఒక్కరికి 24 గంటలే ఉంది. 24 గంటల సమయాన్ని ఉపయోగించుకొని వారన్ బఫెట్ తయారయ్యాడు, డొనాల్డ్ ట్రంప్ తయారయ్యాడు, రాహుల్ గాంధీ తయారయ్యాడు, మీరు తయారయ్యాను, నేను తయారయ్యాను, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, ఎవరికైనా సరే 24 గంటల సమయం ఉంది. రోజులో మన కోసం సమయం మారదు. వాళ్ళకి ఎక్కువ పని గంటలు, మనకు తక్కువ పని గంటలు ఉండదు. దేవుడి విషయంలో సృష్టికి నియమాలు కరెక్ట్గా పెట్టారు. బాబు నీకు అన్ని నేను కరెక్ట్గా ఇస్తున్నాను, అవయవాలు కరెక్ట్గా ఇస్తున్నాను, మీరు కరెక్ట్ మీ బుద్ధి, బుర్ర, జ్ఞానం, విచక్షణ వాడుకొని మీరు ఉపయోగించండి అని. సో వ్యవస్థ కూడా మనకి ఎన్నో ఇచ్చింది. మన దేశం మనకి ఇవ్వలేదని కాదు, మన దేశం మనకు చాలా ఇచ్చింది. అవర్ కంట్రీ వీఆర్ ఇండెప్టెడ్ అవర్ హోమ్ ల్యాండ్. మన దేశం మనకు చాలా ఇచ్చింది. మనకి ఏమి ఇచ్చింది? కష్టపడి పని చేసుకోవడానికి పని కల్పించింది. పని అంటే ప్రభుత్వ ఉద్యోగం కాదు, ఇది ఒక పెద్ద సమస్య. మన దగ్గర మెంటల్ బ్లాక్, పెద్ద మెంటల్ బ్లాక్. గవర్నమెంట్ ఉద్యోగాలే, ప్రభుత్వ ఉద్యోగం అనుకోవడం అంత తప్పుడు ఆలోచన ఇంకొకటి లేదు. సో ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగం నుంచి మైండ్ లోంచి తీసేయాలి. ప్రభుత్వం అసలు ఉద్యోగం ఇవ్వకూడదు. దే హ్యావ్ టు అవుట్ సోర్స్ ఎవ్రీథింగ్. ఏదో ప్రభుత్వం ఈ కరెన్సీ ముద్రణలో లా అండ్ ఆర్డర్ వాళ్ళ దగ్గర పెట్టుకొని మిగతా అవుట్ సోర్స్ చేయాలి. ఇది యాక్చువల్లీ చేయాల్సిన పని ప్రభుత్వం. ఎందుకు ఉద్యోగాలు హామీ ఇవ్వాలి, ఉద్యోగ హామీలు ఇవ్వాలి, ఉపాధి హామీ ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు మీరు గొప్పగా మాట్లాడతారు ప్రతిసారి ఎంజీ నరేగా, అసలు అవన్నీ తీసేయాలి, అవసరం లేదు. అవి ఇన్ఫ్యాక్ట్ ఏవైనా కూడా ఇవే అంబేద్కర్ రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతూ ఇవి ఒక ఊతకర్రలే, ఇవి పర్మనెంట్గా కాదు, వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ కావడం వరకే పీరియడ్ వరకు అని అన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే విత్ ఆల్ దిస్ పాలసీ పెరాలిసిస్ అండ్ పొలిటీషియన్స్ యొక్క అదేమంటారో హ్రస్వ దృష్టి వల్ల, వీటన్నిటి వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరగకపోవడంతో ఇవన్నీ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అది ఒక శాపంగా పొలిటీషియన్స్ యొక్క నిష్క్రియాపరత్వం అంటే సార్ ఇప్పుడు ఒక నాయకుడు ఉన్నాడు, ఒక మేనిఫెస్టో తీసుకొని వచ్చి నేను రాజకీయ ఎన్నికలకు వెళ్ళాడు. సో ఈయన మేనిఫెస్టోలో నేను పలానా ఫ్రీ ఇస్తా అని చెప్పాడు. ఇంకొక నాయకుడు కౌంటర్ ఇవ్వాలి, ఇంకో పార్టీ. ఈయన పలానా 3 చెప్తే ఆయన పలానా 4 చెప్తాడు. అవును. సో ఈ కాంపిటీషన్ ఎవరైతే ఫ్రీ కాంపిటీషన్ మనం ఇప్పుడు పెట్టామో ఇంకా మనకి ఇక్కడ ఉత్పాదకత ఎక్కడ పెరుగుతుంది? ప్రజలు కూడా చైతన్యవంతులు కాకపోలేదని మనం మాట్లాడడానికి లేదు. ప్రజలకు కూడా మనము తెలియాల్సిన బాధ్యత ఉంది. ఎప్పుడైతే ఈ స్కీమ్లు అవతల వారేస్తామో పీపుల్ విల్ స్టార్ట్ వర్కింగ్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంది, కొంచెం కాంట్రవర్షియల్ అవుతుంది. మీకు ఎకరం భూమి ₹1,00,00,000 నడుస్తుంది ప్రజెంట్ తెలంగాణలో. కొన్ని ప్రాంతాల్లో భూమి ఎకరం ₹1,00,00,000 ఉంది. ఒక పండ్లు అమ్ముకుంటే వస్తారు. మీరు చిత్వాల పండ్ల సీజన్ చూడండి, కుషాయిగూడ కానివ్వండి, లేకపోతే బాల్నగర్ కానివ్వండి, ఐడియా బొలారం కానివ్వండి, ఏ ప్రాంతం పటన్ చెరువు కానివ్వండి, చూడండి చిత్వాల పండ్ల అమ్ముకుంటూ వస్తారు. మీరు వెళ్ళి అడగండి, వెళ్ళి మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయని చెప్తుంది ఆమె. నాకు కందుకూరులో 4 ఎకరాలు ఉంది, గూడూరులో 3 ఎకరాలు ఉంది, లేకపోతే తుకూడలో 4 ఎకరాలు ఉంది, గజ్వేల్ 5 ఎకరాలు ఉందని చెప్పుకుంటారు వాళ్ళు.
మీరు ఏ ప్రాంతం చూడండి 1 కోటి రూపాయలు ఎకరం ఉంటుంది. అంటే 5 కోట్ల నెట్వర్త్ ఉన్న మనిషి ఆమె కుల వృత్తో లేకపోతే ఆమె చేతి వృత్తో చిత్వాల పనులు తెచ్చుకొని అమ్ముకుంటున్నారు అక్కడ వాళ్ళు ఆడమగ భార్య భర్తలు. దే నెట్వర్త్ ఇస్ 5 crores. వాళ్ళకి మీరు అన్ని ఫ్రీగా ఇస్తున్నారు. యు ఆర్ గివింగ్ ఎవ్రీథింగ్ ఫ్రీ. మీరు ఓల్డ్ సిటీకి పోండి, కుట్టు మిషన్లో పని చేసే వాళ్ళు ఉంటారు. సనద్దారు పోండి, పనులు అమ్ముకుంటూ ఉంటాడు, వాడిదే పని చేస్తున్నాడు. కానీ వానికి పాపము దురదృష్టవశాత్తు వానికి గజం భూమి ఉండదు, వానికి సొద్దులు ఉండదు, పాకలు ఉంటాడు. మన దగ్గర ఎమర్జెన్సీ వచ్చి అమ్ముకోవడానికి ఏమీ ఉండదు. వీనికి ఏముండదు, వీనికి సోషల్ సెక్యూరిటీ అనేది ఏమి ఉండదు. మనం మాట్లాడే సోకాల్ రిజర్వేషన్ ఏమి ఉండదు వీనికి. ఉంటే బీసీలు గీసీలు ఉంటే ఉండొచ్చేమో. దే ఆర్ ఇన్ ద మోస్ట్ కంఫర్ట్ జోన్ సిట్టింగ్ ఆన్ హ్యూజ్ హెమంగ్ ఆఫ్ వెల్త్. వాళ్ళ దగ్గర 5 కోట్ల 6 కోట్ల రూపాయల ల్యాండ్ బ్యాంక్ ఉంది. అండ్ యు ఆర్ స్టిల్ giving the best possible social security for them. Whereas these poor people are who are in BPL, below poverty line, వాళ్ళకి ఏమీ లేదు. అంటే వ్యవస్థలో ఎన్ని అంతరాలు ఉన్నప్పుడు మనం ఇవన్నీ స్టాండర్డైజ్ చేసే ధైర్యం ఏ ప్రభుత్వం ఏ వ్యవస్థ చేయదు. ఎందుకంటే మళ్ళీ ఓట్ బ్యాంక్ పోతుంది. కరెక్ట్. సో ఆ సబ్జెక్ట్ తీసి పక్కన పెడితే ఇది చాలా 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 catch-22. Yes. ఇది విషయం ఎవరు ముందు చేయాలి, ఇప్పుడు వీడు ఆపాలా, వాడాపకపోతే వీడు ఎందుకు ఆపుతాడు, ఇవన్నీ కూడా ఎవరో ధైర్యవంతులు రావాలి. నా పొలిటికల్ కెరీర్ ని పనంగా పెట్టాలి. పోతే పోయింది, నాకు అవసరం లేదు పొలిటికల్ కెరియర్, ఒక టర్మ్ ఉంటా పోతా నేను ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తా అని చెప్పి అతను మొదలు పెడితే అవుతుంది. ఇలాంటి పనులు మనకు ఎస్పెషల్ చైనా అదే చేసింది. చైనా టేకెన్ రిస్క్, వాళ్ళు అదే చేశారు. ఈవెన్ ఇరాన్ రాజు ఎవరెత్తున్నారు, షా ఎవరెత్తున్నారు, సాంస్కృతిక పరమైన అన్ని ప్రతిబంధకాలు తీసి పక్కన పడేసి ఈ వెంట్ ఫార్వర్డ్ అండ్ మేడ్ హిస్ కంట్రీ సో బ్యూటిఫుల్. ఇరాన్ ఒక అద్భుతమైన దేశంగా తయారు చేశాడు. వాళ్ళు 1970s అక్కడ లేడీస్ అందరు బికినీలు వేసుకొని సముద్రంలో స్నానాలు జలకాలు ఆడేవాళ్ళు. ఒక గొప్ప చైతన్యవంత దేశం అయిపోయింది. ఆ టైంలో వాళ్ళు ఇజ్రాయెల్కు పోటీగా PhDలు తయారు చేశారు. అసలు దే వెంట్ ఎహెడ్ అండ్ కాంపిటీషన్. సడన్ గా రాడికల్ ఫండమెంటలిస్టులు వచ్చారు, మత ఛాందసవాదులు వచ్చారు, ఆయతుల్లా ఖుమైనీ లాంటి వాళ్ళు వచ్చారు. లేదు మన సంస్కృతి మన నాగరికత దెబ్బతింటుందని చెప్పారు. మళ్ళీ హిజాబ్ బుర్కా సిస్టమ్ తీసుకొచ్చారు, చీకటి యుగంలో తీసుకెళ్ళిపోయారు దేశాన్ని. సో ఎప్పుడైతే ఎవరైతే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి పోతూ ఆయన ప్రిపేర్ అయిపోయాడు. ఇరాన్ షా హీ హాస్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్, ఎక్సెల్ అయిపోయాడు. తర్వాత ఆయన దేశం నుంచి పారిపోయాడు. అండ్ మీకు చాలా ఎస్పోనాజ్ జరిగింది. హస్ రన్ అవే ఫ్రమ్ ది కంట్రీ అండ్ లెఫ్ట్ టు రష్యాలో అజైలం వచ్చింది ఆయనకు. బట్ ఎండ్ ఆఫ్ ది డే హీ హాస్ టేకెన్ దట్ కంట్రీ ఫ్రమ్ వేర్ టు వేర్, డ్రాస్టిక్ స్టెప్స్ ఫ్రమ్ వేర్ టు వేర్. అలాంటి నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకునే వాళ్ళు కావాలి మనకు. అన్ఫార్చునేట్లీ మన దగ్గర లేరు అలాంటివి. We can see some people like what you call Rajiv Gandhi garu, terrific decisions తీసుకున్నారు ఆయన. PV నరసింహారావు తీసుకున్న నిర్ణయం అది మామూలు నిర్ణయం కాదు కదా. ఆయన భవిష్యత్తును పనంగా పెట్టారు. ఆయన ఓవర్ నైట్ పనంగా పెట్టారు, నిర్ణయం తీసుకున్నారు. అది ఏం మామూలు విషయం కాదు. మనలాంటి ఒక సాంప్రదాయబద్ధమైన దేశంలో, ఆర్థిక సాంప్రదాయబద్ధమైన దేశంలో, కట్టుదిట్టమైన థాట్ ప్రాసెస్లో బ్రెయిన్ వాష్ చేయబడ్డ మనలాంటి ప్రజలకు ఆయన మొదటిసారి దిక్సూచిగా ఒక టార్చ్ బేరర్గా వచ్చి నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి మెయిన్ స్ట్రీమ్ స్రవంతిలోకి తీసుకొచ్చారు, మెయిన్ స్ట్రీమ్ ప్రపంచంలో తీసుకొచ్చారు. ఈరోజు మనం మాట్లాడుకోగలుగుతున్నాం. సో ఇలాంటి వాళ్ళు మనకు కావాలి. వీ నీడ్ సంబడి హూ ఈజ్ అ వెరీ డైనమిక్ లీడర్, హూ క్యాన్ బ్రింగ్ ఎ రెవల్యూషన్. ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ప్రయోగం చేసే వాళ్ళు వాళ్ళ పొలిటికల్ క్యారియర్ని పనంగా పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎస్ మనం చాలా మార్పు, చాలా దూరదృష్టి, భవిష్యత్తు పట్ల ఆలోచన ఇప్పుడు జరగాలి సార్. దేశం మీద ప్రేమ ఇవన్నీ కూడా ఉండాలి. ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ పార్టీ వాళ్ళు వ్యక్తిగతంగా ఆ పూట గడుస్తుందేమో తప్పిస్తే భవిష్యత్ తరాలు చాలా ఇబ్బందుల్లోకి వస్తారు. సో వీఆర్ ఇన్ ద వెరీ కాంపిటేటివ్ వరల్డ్ వేర్ we are now facing the biggest challenge not from human, we are facing the challenge from artificial intelligence. మన దృష్టం ఏంటంటే మొబైల్ ఫోన్ ఆపరేట్ చేసేటప్పుడు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ యు రోబో అని అడుగుతుంది. కరెక్ట్, అవును. అది రోబో అయి ఉండి మనని అడుగుతుంది నువ్వు మనిషివా కాదా అనేది. ప్రూవ్ యువర్ సెల్ఫ్ అనేది మనని అడుగుతుంది నువ్వు మనిషివా కాదా అనేది. అంటే మనము మన మేధస్సుని తీసుకెళ్ళి ఒక వస్తువు చేతిలో పెట్టాము. ఈ సమాజం ముందు వచ్చే 5, 10, 20 ఏళ్ల తర్వాత ఇది పూర్తి స్థాయిగా కృత్రిమ సాంకేతికతకి వెళ్ళిపోయిన తర్వాత మనిషిని ఈ వస్తువు లెక్కబట్టవు, అది చాలా కేయాటిక్ అవుతుంది. సో మనము ఇంకా ఈ వ్యవస్థలోనే ఉంటాము, ఇంకా మనం పాత చింతకాయ పచ్చళ్ళు తింటామనంటే కుదరదు. మెయిన్ స్ట్రీమ్ కంట్రీస్ ఏవైతున్నాయో మనం దాటుకుని వెళ్ళిపోతారు వాళ్ళందరూ కూడా. అమెరికాని మనం పోటీపడి అమెరికాని ఓడిద్దాము లేదా అమెరికా స్థాయికి వెళ్దామని అనుకుంటే అమెరికా మనం అనుకునే లోపల అమెరికా మనకన్నా 10 ఏళ్ళు ముందు ఉంటారు. అవును. చైనా ఆల్రెడీ మనకన్నా 20 ఏళ్ళు ముందుంది. చైనాకు మనం 20 ఏళ్ళు
అక్కడ వెళ్ళాలంటే అప్పటికి 100 ఏళ్ళు ముందుకు వెళ్ళిపోతుంది. సో ఫర్గెట్ చైనా అండ్ అమెరికా ఫర్ ఎ వైల్. మిగతా దేశాలు ఉన్నాయి మనం పోటీ పడడానికి. బ్రెజిల్ ఉంది, జపాన్, జర్మనీ, స్పెయిన్, మనకంటే పైన ఇలాంటి దేశాలు, బ్రిటన్ ఉంది. వాళ్ళు చాలా పురోగతిలో ఉన్నారు. వాళ్ళు అట్లీస్ట్ ఎకానమీ పరంగా కాకుండా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లోకి మనం వస్తే ఎస్ యాజ్ వీ సైడ్ విల్ బి గుడ్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. మన జీవన ప్రమాణాలు మెరుగుపరచుకోవాలి. షూర్. మన రిక్వెస్ట్ ఏంటంటే కామన్ మ్యాన్ దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ వరకు, అంటే సీఎం టు సీఎం, కామన్ మ్యాన్ టు చీఫ్ మినిస్టర్, మీ పొటెన్షియల్ ఏముందో గమనించండి. హార్డ్గా స్మార్ట్గా పనిచేయండి. వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్, వర్క్ ఫర్ యువర్ ఫ్యామిలీ and for the society that you live in. Yes. Okay? Yes. So let's wind up here. Thank you. Thank you, Andy. Thanks.